లెట్స్ గో గైస్. నాకు కొంచెం బోర్గా ఉంది ఇవాళ. మీరే కొంచెం యాక్టివ్గా ఉండి కొంచెం టైం పాస్ చేయించాలి, సరేనా? ప్లీజా. నేను మీకు రోజు టైం పాస్ చేపిస్తా కదా, ఈ ఒక్కరోజు కొంచెం ప్లీజ్. తమ్నేల్లో ఉన్నది ఐస్. ఏమనుకుంటున్నారు? ఒకప్పట్లో మనం నక్క, మనుషులందరూ జంతువును కోతుల నుంచి మారితే నేను నక్క నుంచి మనిషిగా మారినా తెలుసా. అందుకే అట్లా బాగా అరుస్తా కూ అనుకుంటా. వుఫ్ వూ. క్యాప్ పెడతా, ఎట్లా బాగుందో చెప్పండి. సి, ఇలా బాగుందా? ఓకే, ఇట్లా అయితే ముఖంకి అడ్డొచ్చేస్తుంది కదా ఇదంతా. ఇట్లా బాగుందా? క్యాప్ ఎట్లా బాగుంది? విచ్ వన్ ఈస్ గుడ్? ఫస్ట్ వన్ ఆర్ సెకండ్ వన్? సెకండ్ వన్ సూపర్ బండూడ్. మంచిగా సెట్ ఉన్నారు మీరు నాకు ఫ్రీక్వెన్సీలో, క్లారిటీగా చెప్పారు. హలో హలో ఎల్పి గారు. హాయ్, హీరోయిన్ దొరికేశారు. Good luck, mates. హాయ్ హాయ్ శ్రీజ. నేను శ్రీజ. హాయ్ శ్రీజ డూడ్. నేను ఇన్ని వీక్స్ నుంచి ట్రై చేస్తుంటే నాకు ఇప్పుడు దొరికింది ఛాన్స్. ఫైనల్లీ వచ్చేసినారు డూడ్. నార్మల్ పీపుల్ నార్మల్గా వస్తారు, మీకులాగా లేట్గా వచ్చిన లేటెస్ట్గా వచ్చేటాళ్ళు రేర్గా ఉంటారు డూడ్. మేము యాక్చువల్లీ సిగ్గైతుంది మీరు అట్లా అంటుంటే. పర్లేదు డూడ్, సిగ్గుపడండి అప్పుడప్పుడు. అన్ని ఎమోషన్స్లో ఇది కూడా పడుతూ ఉండాలి డైలీ, తెలుసా? నేను డిస్క్లైమర్ ఇచ్చేస్తున్నా డ్యూట్, నాకేం రాదు ముందే చెప్పేస్తున్నా. పర్లేదు డూడ్, నాకు కూడా ఏం సక్కా రాదు. అట్లా అట్లా మాట్లాడుకుంటూ ఆడుకుంటూ వెళ్ళిపోతాము. ఎనిమీస్ ఎవరైనా వచ్చారు అని అంటే కనుక మాటలతో చంపేద్దాము. ఠీకే. నేనైతే మాట్లాడడం కోసమే వచ్చా. నాకు ఇవాళ అదే కావాలి డూడ్. అసలు స్ట్రీమ్ చేయాలి అనిపించలేదు. టీమ్ కోడ్స్ ఇస్తే మన వాళ్ళు ఉంటారు కదా, బోర్ కొట్టదు అనిపించింది. అందులో ఫస్ట్ టీమ్ కోడ్లో మీరు వచ్చారు. ఇంకా లక్కీ డే ఇవాళ నాకు. ఎక్కడికి వెళ్ళి డూడ్ మీరు? హైదరాబాద్, మాది నిజామాబాద్. ఇద్దరిది బాధలే డూడ్. పదండి ఎనిమిస్ని బాద్దాం. కాదు, ఎనిమిస్ని బాద్దాం అంటున్నా. పడ్డారు. ఒకళ్ళు బయట అయితే క్యాంపర్ని ఇట్లానే దొరకబట్టాల్సి వస్తుంది. ఇటు వచ్చేసేయండి. చదువుకోమని ల్యాప్టాప్ ఇస్తే మనం గేమ్లు ఆడితే బాగుండదు కదా. అవును, బాగోదు. అట్లా అని కాదు. నాకు ఒక అయినా నాకు ఉన్నాడు, నా ముందే ఉన్నాడు. వస్తాను, నా దగ్గరకు వస్తున్నాడు. నా దగ్గర ఉన్నాడు అక్క. పోయారు. నా దాంట్లో గేట్ ఉంది, వద్దులేదు. మీకు రీకాల్ చేసేస్తాము, ఉండండి. అక్కడ ఒక పక్షి ఎగిరింది. అవును, ఎగిరింది నాకు ఇప్పుడు. యా, ఏం కాదు. కింద ఉన్నాడు అక్క. ఇంట్లో ఉన్నారు ఇద్దరు. మీరు ఈ ఇంట్లోకి వెళ్ళండి. ఒక ఇద్దరు ఇంట్లోకి వెళ్ళండి. ఆ ఇంట్లోకి వెళ్ళండి. కిందే ఉండనివ్వండి వాళ్ళని. మనకి క్లియర్ ఏం లేనప్పుడు కొట్టడానికి కష్టమవుతుంది. లోపలికి వెళ్ళిపోకండి. కిందేనే ఉంటారు వాళ్ళు. కాకపోతే ఏంటంటే మనం యాంగిల్ తీసుకొని పోదాం అని అంతే. లోపలికి వెళ్ళకండి, ఫినిష్ చేసేయండి. Watch out. ఉన్నాడు
నాకు వ్యూలో లేరా తను? అయిపోయింది. సూపర్. ఇంకొక అతను వస్తున్నారు. పచ్చిరాజు ట్యాంక్ కి వెనక నుంచి ఒకరు. అతను ఫినిష్ చేసేయండి, రూట్ ఫినిష్ చేసేయండి. గ్రాండ్ వేస్తే నాకెళ్ళి వస్తాడు, నేను కొట్టేసి ఇచ్చాడు. ఇక్కడ ఇంకో ఎక్కడ 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 సూపర్. దూరం నుంచి ఎక్కడ తను? లెఫ్ట్ సైడ్ ఇస్తున్నా ఇక్కడ ఇస్తున్నా పీకే స్నైపర్. ఇది ఇది అంతసేపు నుంచి వచ్చి ఎగిరింది అక్కడ మీరికి. అక్కడ లెఫ్ట్ సైడ్ లో కూడా ఒకటి వచ్చింది. ఈయన చచ్చారు. సూపర్ సూపర్. ఇప్పుడు ఇతను ఎక్కడికి వచ్చారు? ఇంటి మీద స్నానం చేస్తాడు అక్కడ జోన్ జోన్ చచ్చిపో. చాలా చాలా లాగ్ అవుతుంది. ఎనిమీస్ నాయిస్ వస్తుంది. ప్లీజ్ 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 మైక్ చెక్ చేయండి అబ్బా. ఎవరి దాంట్లో బ్యాక్గ్రౌండ్ లో మాట్లాడుతున్నారు? ఇక్కడికే వస్తున్నారు ఎనిమీస్. వెనమ్ హార్స్. నాకు ఎంత ఎంత ఘోరం లాగైతుంది తెలుసా? అయిపోయారు వాళ్ళు కూడా. నాది మధ్యలో వెనక ఈవెంట్ లో వాళ్ళు అక్కడికి వెళ్ళి ఫైర్ చేస్తున్నారు తప్ప కనిపించలేదు. సో ప్రాబబ్లీ పైకి వచ్చారు ఎవరు? కరెక్ట్గా మన ఈవెంట్లో పైకి వచ్చారు. కవర్ దాసుకోండి కొంచెం దాసుకోండి. లేకపోతే అక్కడికి వెళ్ళి దూరంగా వచ్చేస్తా అన్నా పర్లేదు. నేను దూరం వెళ్తున్నా. షెల్టర్ దగ్గర నుంచి ఏం తీసుకుంటా, మీరు కవర్లోనే ఉండండి. ఓకే, రికాల్ కూడా అయిపోబోతోంది. సో జస్ట్ బీ కేర్ఫుల్ గైస్. పోయారు. అందరూ వెళ్ళిపోతారు. పుష్ చేద్దాం స్క్వాడర్స్ కి పుష్ చేద్దాం. రండి దగ్గరికి వెళ్ళి అదే గ్రెనేడ్ స్పామ్ చేద్దాము. అతను కొట్టండి, స్నైపర్ షాట్ కొడతారా ఒకళ్ళు? అరే దట్స్ ఓకే. అతను చూడండి పీక్ చేస్తున్నారు. మిడిల్ మెయిన్ లో చేయొచ్చు. ఇక్కడ మాలి నైస్. ఒకటి పానిక్ రూమ్ కూడా. బాల్కనీలో ఒకళ్ళు ఉండాలి. ఇందాక ఇస్తున్నట్టున్నాడు అక్క అప్పుడు. ఓకే కిల్ వచ్చింది ఒకటి కన్ఫర్మ్ అయింది. డ్యూడ్ ఇక్కడ ఉన్నారు ఈ కార్నర్. నా కంట్రోల్స్ గ్లిచ్ అయిపోయింది లిటరల్లీ తెలుసా? కంట్రోల్స్ గ్లిచ్ అయిపోయి వచ్చింది ఎడ్డి ఫెల్లోది. నాది క్యాన్సిల్ కాదు నిజంగా. నాది క్యాన్సిల్ చేయడానికి ఎఫ్, బండి ఎక్కడానికి ఎఫ్. ఎప్పొత్తంగా ఏం చేసి తెలుసా? క్యాన్సిల్ అయిపోయి బండి ఎక్కి వచ్చేసి ఇద్దరు డౌన్. డ్యూడ్ ఎక్కడ అదే మనం ఇందాక వచ్చిన ఇంట్లోనే
ఇందాక వచ్చిన ఇంట్లోనే ఆ ఇంట్లో కొట్టేస్తే అయిపోతుంది. లాస్ట్ మెంబర్ వాళ్ళు ఓకే రైట్ సైడ్ ఎక్కడ అసలు అతను బయట బయట రివైవ్ ఇవ్వకూడదు. ఓకే నాకు నా రైట్ సైడ్. ఓహో అక్కడ 2 గేమ్లు ఆడినా 2 గేమ్స్ చికెన్ తినరు కదా. వీళ్ళిద్దరికి మాత్రం కిటికీలలోకి వెళ్ళి స్నైపర్ షాట్లు మాత్రం ఆసమ్ పడ్డాయి అబ్బా. లెట్స్ గో గైస్, జీజీ ఇన్ ద చాట్ అండ్ కెన్ వీ హ్యావ్ సమ్ లైక్స్ ప్లీజ్. అందరం పడుకుని కొడదాం ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. ఇక్కడ రండి పడుకుందాం అందరం. పక్కన పడుకుందాం అందరం, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు. ఇట్లా పడుకొని కొడదాం. ఠీకే, ఎనర్జీ డ్రింక్లు కొట్టండి. ఓ మై గాడ్, ఐ యామ్ లవింగ్ దిస్. లెట్స్ గో గైస్. అక్కడ ఇక్కడ తిరగకూడదు. కెప్టెన్ రోడ్ పక్కన ఉండండి, ఇటు పక్కకు ఉండండి. మళ్ళీ లేయర్ ఆమో తెచ్చేసుకుని మళ్ళీ పడుకుందాం. రండి తొందర. ఎన్ని గుండెలుంటే మన గుండె మీద వేస్తారు అసలు. లేయకూడదు రూల్ ప్రకారంగా. ఇంకొకసారి కాడు ఇంకా నెక్స్ట్ అప్డేట్ లో బీజిఎంఐ వాళ్ళు ఇతన్ని పెడితే కనుక బండబూతులు తిడతారు. నేను తిరిగి ఊరంతా తిరుగుతున్నా, వీళ్ళని పడుకొని కొట్టేశారండి. అండ్ దట్టు చాలా షార్ట్ టైమ్ లో కొట్టేసినాం కదా. బాగుందబ్బా, పడుకుంటేనే తొందరగా కొట్టేస్తున్నాం.